సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? వేరే స్టాప్. నేను ఎక్కడైతే ఆగానో నేను మీ ఇద్దరి మధ్యన ఏదో ఒక సంబంధం ఉందని నేను మాట్లాడట్లేదమ్మా. ఉందా లేదా అనేది మీ మనస్సాక్షికి తెలుసు, పైనుంచి చూసేటటువంటి ఆ భగవంతుడికి తెలుసు. ఆవిడ వాస్తవానికి ఆవిడకి భర్త లేడు, పిల్లలు లేరు, కాబట్టి ఆ పిల్లల్ని ఆవిడ పిల్లలుగా చూసుకోవటం అనేటటువంటి విధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారేమో మాకు తెలియదు అది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ పాత్ర ఎక్కడ పెద్ద పాత్ర, ఒక దేవత పాత్ర కింద, లేదంటే ఒక మంచి మనిషి యొక్క పాత్ర కింద ఎప్పుడు చూస్తామంటే కనుక, ఎప్పుడైతే కనుక ఈ కుటుంబాన్ని కలిపేటటువంటి ప్రయత్నం లక్ష్మి గారు చేస్తుంటే కనుక ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేటటువంటి. ఎందుకంటే కనుక నిజంగా మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేటటువంటి ఒక ఆయమ్మ పాత్ర అనుకోండి, ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఆవిడ అన్నం తినిపించమనండి, 3 నెలలు కాదు 30 సంవత్సరాలన్నా ఆ పిల్లల్ని పోషించమనండి, కాపాడమనండి, చేస్తున్నాను, అది కాదు. కానీ ఆవిడ ఏంటి, ఏ పాత్రలో వచ్చింది, చిన్ననాటి నుంచి మీ కుటుంబం గురించి, మీ పరిస్థితుల గురించి, మీ మనసు గురించి అర్థం చేసుకున్నటువంటి ఒక స్త్రీగా వచ్చింది. దాన్నే మొదటి నుంచి మీరిద్దరూ ఇదిగా చెప్తున్నారు, అదే మాట మీద నిలబడ్డారు. కాబట్టి మేము దానికి మించి మాట్లాడాలని అనుకోవట్లేదు. అసలు సిసలైనటువంటి పాత్ర ఎప్పుడు అంటే కనుక, నాగేంద్ర, ఇంతకాలం బట్టి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఒక ప్రాణ స్నేహితుడి కింద చూస్తున్నాను. నువ్వెంత తెలుసో నీ భార్య కూడా నాకు అంతే తెలుసు. నీ భార్యను అనవసరంగా హింస పెట్టడం వల్ల ఆవిడ ఇంకో విధంగా ఆలోచించి వేరే వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టిందేమో, తద్వారా ఆ మనిషి ఇంకో విధంగా ప్రవర్తిస్తే కనుక ఈవిడే అడ్డుకుందేమో. మీరు ఒక్కసారి ఇద్దరు కలిసి ఎదురుబదురు కూర్చుని మాట్లాడుకోండి, లేదంటే పెద్దల సమక్షంలో కూర్చుని మాట్లాడుకోండి. లేదంటే నీ తాగుడే దీనికి కారణమేమో, తాగుడు ఆపేసి ఒకసారి ఆలోచించు. నీ తాగుడు వల్ల పిల్లలు ఎంత హింసకు గురవుతున్నారు, అనవసరంగా లేనిపోయిన అబండాలంతా నీ భార్య మీద వేస్తున్నారు అనేటటువంటి విధంగా ఆవిడ కౌన్సిలింగ్ చేసినా, లేదంటే పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ చేసినా, మీ తాగుడికి విముక్తి కలిగించిన ఈవిడ మీద నీకు ఒక నమ్మకం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తుంటే కనుక ఆవిడికి 100 కోట్లు ఇచ్చి పూజించవచ్చు. నాగేంద్ర గారు, నేను చెప్పలేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాను నీదే తప్పని? నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పు. ఆవిడ రాకనే కదా అవన్నీ నాకు అనవసరం. నీకు చెప్పానా లేదా? ఎన్నిసార్లు చెప్పాను? నీ మొక్కను చూసి, ఆ పిల్లల మొక్కను చూస్తున్నాను. లక్ష్మి గారు ఒక్క నిమిషం. మీరు చెప్పారు, చెప్పిన తర్వాత ఏంటి, ఇప్పుడు ఆ మనిషి ఆ వ్యాక్యూమ్ని క్లియర్ చేసుకోవటం గురించి, ఆ ఎంటీ స్పేస్ని క్లియర్ చేసుకోవటం గురించి అతనికి అర్జెంటుగా ఒక మనిషి కావాలి. ఆ మనిషి రూపంలో మీరు కనిపించారు. ఈవిడ నెగిటివ్గా కనిపించింది ఆల్రెడీ, ఆటోమేటిక్గా మీరు పాజిటివ్గానే కనిపిస్తారు. ఆవిడ వేరే వ్యక్తితో అంటే వేరే వ్యక్తి ఇంట్లోకి వెళ్తుండగా ఒక వీడియో క్లిప్పింగ్ చూడటం వల్ల, అంతకుముందే ఉండేటటువంటి ఆలోచన బలపడటం వల్ల అతనికి అనుమానం అనే విషబీజం ఇక్కడి వరకు నాటుకుపోయినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కలిపేటటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే నేను ఎక్కడికి చెందిన దాన్నో అక్కడికే వెళ్ళిపోవాలనే ఆలోచనతో మీరు వెళ్ళాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో నిలబడుతున్నట్టు మీకు పిల్లల పరిస్థితి బాగోకపోవటమే కాకుండా మీకు కూడా అవమానమే. అరే అదిగో భర్తను వదిలేసినటువంటి ఒక స్త్రీ వచ్చి ఇక్కడ ఉంటుంది, లేదంటే పిల్లలు లేకపోవటం వల్ల వచ్చింది, లేదంటే రమణిని ఇంట్లో గెంటేసి లక్ష్మి వచ్చి అక్కడ కూర్చుంది. లక్ష్మిని ఏమనుకుంటారు? 199 మంది అదే అనుకుంటారు కదా. అది కూడా మీకు పరువు తక్కువే కదా. ఆ మనిషికి మీరు కౌన్సిలింగ్ చేశారు, బాబు నేను ఉండటం కరెక్ట్ కాదు, ఆవిడే ఉండటం కరెక్ట్ అన్నట్టుగా కూడా మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఆ మాటను కూడా మేము ఖండించట్లేదు, ఆ మాటను కూడా మేము నమ్ముతున్నాం. అయితే ఏంటంటే అది రోజుల తరబడి, నెలల తరబడి, వారాల తరబడి మీరు అక్కడ స్థానాన్ని పదిలం చేసుకుని పిల్లలకి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేసి రమణి అనేటటువంటి క్యారెక్టర్నే మర్చిపోయే విధంగా చేస్తే కనుక అది సబబు కాదు. ఇంట్లోంచి వెంటనే మీరు వాకౌట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్పేస్ మళ్ళీ ఖాళీ అవుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా రమణి మళ్ళీ వచ్చి అక్కడికి ఆ పిల్లలకు ఒక తల్లిగా, అతనికి ఒక భార్యగా ఉంటుంది. వాళ్ళు ఇంతకాలం ఎలాగైతే కింద మీద పడి ఇప్పుడు వరకు 18 సంవత్సరాలు కాపురం చేశారో రానున్న రోజుల్లో కూడా అదే కాపురం చేస్తారు. ఇక్కడ ఏమైంది అంటే కనుక, నేను బిర్యానీ పెట్టాను కదా, నీ షర్ట్ నేను కొన్నాను కదా, ఇవన్నీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ పిల్లలు ఏమంటున్నారు, మీరు పెట్టే ఉండొచ్చు కానీ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఆ నెగిటివ్గా మాట్లాడేటప్పటికి మీ మనసు గాయపడుతుంది. నువ్వంటే నువ్వు మీరిద్దరూ దెబ్బలాడుకుంటారు. నాగేంద్ర గారు, ఒకటి దీని ఇందాకటి నుంచి దీనికి మూల కారణం ఏంటి, సూత్రధారి ఎవరు అని అంటున్నాను. దానికి నాకు గాఢంగా ఉండేటటువంటి నమ్మకం ఏంటంటే అది మీ తాగుడు. 18 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా పగలనక రాత్రనక మీరు ఒక తాగుడుకి అనే దానికి బానిసై మీ ఆలోచన శైలి మారిపోవటం వల్ల ఇంటికి వచ్చి ఒక ఆడదాని వైపు ఒక చిన్న చూపు చూస్తూ ఆవిడని హింస పెట్టి బాధ పెట్టేటటువంటి మనస్తత్వం ఏదైతుందో దానికి ఆవిడ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ దెబ్బలు, ఆ కొట్లాట్లు తాళలేక ఈవిడ ఎవరితో అయితే మాట్లాడకూడదో, దేన్నైతే కనుక సమాజం హర్షించదో ఆ వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టింది. మీ ఇద్దరి యొక్క బాండింగ్ని నేను ఎలాగైతే తప్పుపట్టట్లేదో, ఈవిడ ఎవరితో అయితే మాట్లాడిందో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బాండింగ్ను కూడా నేను తప్పుపట్టట్లేదు. బట్ ద ఎండ్ ఆఫ్ ది డే రమణి గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతను ఆల్రెడీ తాగేటటువంటి వ్యక్తి, తాగొచ్చి కొట్టి హింస పెట్టేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మీరు ఏదైతే సినిమా చూపెట్టకూడదో, అప్పటికే అనుమానం ఉండి బలంగా ఆలోచన ఉండేటటువంటి ఒక వ్యక్తికి ఏదైతే ఒక సినిమా ఒక ఆలోచన కలగనివ్వకూడదో ఆ ఆలోచన మీరు కలగజేశారు. ఏ విధంగా? అతను లేనప్పుడు ఫోన్లు మాట్లాడటం.
కరెక్టే, మీకు తగిలినటువంటి దెబ్బలు, మీరు పడినటువంటి బాధల వల్ల మీరు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అతనికి చెప్పుకుంటున్నారు మీరు. ఒక విధంగా కరెక్టే. కానీ అలా చెప్పుకోవటానికి మాట్లాడేటటువంటి దాంట్లో వేరే ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళకు సంబంధించినటువంటి స్నేహితులు ఉంటారు, లేదంటే నీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ అక్క చెల్లెళ్ళు ఉంటారు, మీ అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుండేది. అసలే అనుమానం అనేటటువంటి ఆలోచన తాగేటటువంటి వ్యక్తికి ఎప్పుడైతే కనుక మీరు ఫోన్లో కంటిన్యూస్గా వేరే వ్యక్తితో మాట్లాడుతున్నారు, అది ఎంగేజ్ వస్తుంది అనేటటువంటి ఆలోచన కాస్త ఒక అనుమానం పెనుభూతంగా దారితీస్తుంది. దానికి తోడు ఆ వ్యక్తి ఎవరో పరాయి వ్యక్తి ఆ ఫోన్లో మాట్లాడటమే కంటిన్యూ అవ్వకుండా మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టేటటువంటి ప్రయత్నం చేయటం, మీ ఇంట్లోకి రావటం అనే ప్రయత్నం చేయటం, తర్వాత లోపలికైతే వచ్చాడు కానీ నేను అడ్డుకున్నానండి, నేనైతే ఏం తప్పు చేయలేదు అనేటటువంటి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం, దాన్ని కూడా మేము చూడనటువంటి అంశాన్ని ఖండించాం. కానీ ఇందాక ఎలాగైతే లక్ష్మి గారు వచ్చి ఆ ఇంట్లో కూర్చుంటే సమాజం ఏమనుకుంటాదు అని అన్నామో, అదేవిధంగా ఒక బయట వ్యక్తి వచ్చి మీ తలుపు తట్టి భర్త లేనటువంటి సమయంలో మీ ఇంట్లోకి వస్తే కనుక సమాజం ఏమనుకుంటుంది అనేదే నేను అంటా. అది వేరే వాళ్ళు వీడియో క్లిప్పింగ్ తీసినా తీయకపోయినా. సో కాబట్టి ఏంటంటే ఒకప్పుడు భర్త అలాంటి వాడు కాదండి, చాలా ఫ్రెండ్లీ అండి, చాలా ఓపెన్ మైండెడ్ అండి, అతను ఫ్రెండ్ అండి, అతను రావటం వెళ్ళటం అనేది నా భర్తకు తెలుసండి అంటే కనుక అది ప్రాబ్లం లేదు. మీ భర్త తెలియకుండా ఫోన్ మాట్లాడుతున్నారు, మీకు నిజంగా మీ మనసు అంత గాయపడి మీరు అంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటే కనుక మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, ఊరు పెద్దలతో మాట్లాడాలి, లేదంటే మీ ఆడవాళ్ళు అయినటువంటి స్నేహితురాలతో మాట్లాడాలి. అలాంటి సీక్రెట్గా ఒక వ్యక్తితో మాట్లాడటం, ఎవరూ తెలియనటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి తలుపు కొట్టడం, అతనికి తలుపు తీయటం, అతను నిన్ను ఏదో ఒక ఉద్దేశంతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం, నీ ఉద్దేశం కరెక్ట్ కాదురా అని చెప్పి అతను బయటకు పంపించడం, ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే కనుక సమాజానికి మీ వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇతను ఆ విధంగా నిన్ను ప్రవర్తించాడంటే నాగేంద్ర, కేవలం ఒక వీడియో క్లిప్పింగ్ చూసి నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు అంటే కనుక దాన్ని మేము ఖండిస్తున్నాం. ఏం చూసాయో వీడియో క్లిప్పింగే కదా, పరాయి మగాడిని ఇంట్లోకి వస్తే కనుక అది తప్పు అయిపోతుందా, నీకు నీ భార్యకి వాడికి సంబంధం ఉన్నట్టే కదా అన్నట్టు మేము అడుగుతున్నాం. రేపొద్దున నాగేంద్ర ఒకప్పుడు ఆ విధమైనటువంటి యాక్షన్ తీసుకోలేదనుకోండి, ఆ పక్కింటోడు వచ్చి అడుగుతాడు, ఏమయ్యా నువ్వేం మగాడవయ్యా, చెప్తున్నాను సమాజం యొక్క లోకం యొక్క ఆలోచన శైలి తీరు ఎలా ఉందంటే, నువ్వేం మగాడయ్యా, డైరెక్ట్గా ఈ వీడియో క్లిప్పింగ్లో ఒక పరాయి మగాడు లోపలికి వెళ్ళటం, వాళ్ళిద్దరు తలుపేసుకోవటం చూపెట్టిన తర్వాత నీ పక్కన నీ భార్యని పెట్టుకుని కాపురం చేస్తున్నావు ఏంటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. తాగి ఆల్రెడీ అహంకారంతో జలించిపోతున్నటువంటి ఈ వ్యక్తికి ఇంకా పౌరుషం వస్తుంది. కాబట్టి ఏంటంటే అతని యొక్క నిజాయితీని నిరూపించుకోవటానికి, భార్య ఇటువంటి తప్పు చేస్తే కనుక సహించినటువంటి ఒక మగాడి కింద అతను నిరూపించుకోవటానికి నిన్ను మెడపట్టుకుని బయటకు గెంటేశాడు. సో నేనేమంటున్నానంటేనమ్మా, ఇక్కడ ఆ దారి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, ఎందుకు ఆ వ్యక్తితో మాట్లాడవలసినటువంటి అవసరం ఏముంది, అది కూడా భర్తకు తెలియకుండా మాట్లాడవలసిన అవసరం ఏముంది, అన్ని గంటలు మాట్లాడవలసినటువంటి అవసరం ఏంది, మాట్లాడేటటువంటి వ్యక్తికి తలుపు తీసి ఇంట్లోకి రానివ్వాల్సినటువంటి అవసరం ఏముంది, ఆ వచ్చినటువంటి ఒక సందర్భంలోనే వాళ్ళు ఎవరో వీడియో రికార్డింగ్ తీశారు అనేటటువంటి మాట చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది. మేమే కాదు, చూసేటటువంటి ప్రేక్షకులు కూడా ఏమండి వీడియో రికార్డింగ్ తీసుకున్నప్పుడే వచ్చాడా అండి ఆడు, దానికి ఒక 3 సార్లు దాని తర్వాత ఒక 4 సార్లు వచ్చుండడా అని అడుగుతారు. ఎందుకు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటేనమ్మా, ఇందాక నేను మాట్లాడుతూ మధ్యలో ఆపేశా. నీ ప్రాణరక్షణ గురించి నీ భర్త యొక్క తిట్లు, కొట్లాట్లు, బాధలు తట్టుకోలేక నువ్వు ఇంట్లోంచి బయటపడ్డావు. పిల్లల పరిస్థితి 12-14 సంవత్సరాలు ఉండేటటువంటి 2 పిల్లల్ని పగలనక రాత్రనక అతను బయట కష్టపడితే కనుక నువ్వు వాళ్ళు అల్లారు ముద్దుగా ఈ స్థాయి వరకు పెంచేవాళ్ళు. పెంచినటువంటి నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే కనుక ఎప్పుడు వస్తావో నీకే తెలియదు, అసలు వస్తావో రావో నీకు తెలియదు. ఒకప్పుడు నువ్వు ఆ పిల్లల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయేటట్టయితే కనుక తాగొచ్చేటటువంటి ఈ వ్యక్తి ఎంత బాధ్యత తీసుకుంటాడు అనేటటువంటి ఆలోచన లేదు. బయట కష్టపడేటటువంటి వ్యక్తి ఎంత బాగా చూసుకుంటాడని నీకు తెలియదు. ఒకప్పుడు నువ్వు బయటకు వెళ్తే కనుక ఒక్కసారి ఆ ఇంట్లోంచి అడుగు పెడితే కనుక నీ మీద ఉండేటటువంటి కసి కోపంతో పిల్లల్ని నీకు ఇవ్వకుండా అతను ఎన్ని పనులన్నా చేయగలడు అనేటటువంటి ఆలోచన నీకు ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటేనమ్మా, ఇక్కడ నీ సైడ్ నుంచి కూడా రకరకాల తప్పిదాలు ఉన్నాయి అనేటటువంటిది ఒకసారి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎవరి వైపు, క్యారెక్టర్ వైపు నేను స్వయంగా వేలెత్తి చూపెట్టాలి అని అనుకోవట్లేదు. ఇక్కడ ఈ వేదిక మీద నువ్వేం చేసావు అనేది నీ సైడ్ తప్పు అనట్లేదు, ఆవిడేం చేసింది అనేది ఆవిడది తప్పు అనట్లేదు. కానీ ఖచ్చితంగా నాగేంద్ర గారు, ఒకప్పుడు మీ మనసులో ఏదన్నా ఒక ఈవిడ మీద ఒక చెడు అభిప్రాయం ఉంటే కనుక ఆ చెడు అభిప్రాయాన్ని ఇమీడియట్గా కడిగేయండి. ఆ చెడు అభిప్రాయానికి ప్రధానమైనటువంటి కారణం మీ తాగుడు అన్నట్టుగా నేను నమ్ముతున్నాను. మీ ఇద్దరికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఒకసారి ఆ డ్రింకింగ్ మానేసి మీరిద్దరూ రానున్న రోజుల్లో ఇటువంటి అనుమానానికి తావు లేకుండా అన్యోన్యంగా జీవించడం గురించి ఏమైనా మ్యారేజ్ కౌన్సిలింగ్ కావాలంటే ఇవ్వడానికి నేను రెడీగానే ఉన్నాను. ఎందుకంటే ఎవరూ చేయనటువంటి తప్పుకి ఈరోజు పిల్లలు బాధితులు అయిపోయారు.
ఆవిడేమొచ్చి తల్లి లేకపోయినా కూడా నేను పోషించేస్తానండి అని ఆవిడ వస్తుంది. తల్లి లేనటువంటి పిల్లలు ఈరోజు తిండి ఉన్నా లేకపోయినా బక్కచిక్కిపోయారు. ఆవురావురు అనుకుంటూ ఆవిడ చేతి ముద్దలు తిన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల భవిష్యత్ దృష్ట్యా లక్ష్మి గారిని ఇమీడియట్గా మీరు ఇక్కడ సాగనంపాలి. మీరు స్నేహితులుగా ఉంటారో తర్వాత ఎలా ఉంటారో అనేటటువంటిది వేరే విషయం, కానీ ఒక్క నిమిషం కూడా ఆవిడ ఇంట్లో ఉండటానికి వీలు లేదు. మీరిద్దరూ అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దానికి కావాల్సినటువంటి స్టెప్స్ మెడికల్గా అవనివ్వండి, కౌన్సిలింగ్ పరంగా అవనివ్వండి, ఏది ఉన్నా కూడా అది నేను టేకప్ చేసి మీరిద్దరూ అన్యోన్యంగా ఉండేటటువంటి విధంగా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇది నా ఒపీనియన్. ఇక్కడ అంత పెద్ద స్థాయి గొడవలు లేవు, అంత దిగజారిపోయేటటువంటి కొట్లాట్లు కూడా లేవు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.